హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమా గార్డెన్కి స్వాగతం. ఈరోజు మనం స్టార్ ఫ్రూట్ ఉన్నాయండి. స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసి జ్యూస్ ఎలా చేసుకోవాలి ఈరోజు మీకు చూపిస్తానండి. రండి. ఇదిగోండి, 2 చెట్లు ఉన్నాయండి. 2 చెట్లు నేల మీద వేసాను నేను. స్టార్ ఫ్రూట్ ఇదొకటి, ఈ పక్కన ఇంకోటి చూడండి. ఇదొక మొక్క అండి. ఎప్పుడెప్పుడు కోస్తూనే ఉన్నామండి, రోజు జ్యూస్ చేస్తున్నాం. అయితే ఈరోజు మీకు చూపిద్దామని. ఇదిగోండి, కాయ సైజు మాత్రం బాగా పెరిగిందండి. చూడండి ఎంత ఉంది కాయ. వీటికి ఎక్కువ ఎండ అవసరం లేదండి. ఈ మొక్కలకి ఇక్కడ ఎండ ఎక్కువ తగలదు, అయినా సరే కాయలు బాగా కాస్తుంది. ఇది ఇక్కడ చాలా రకాల పళ్ళ మొక్కలు వేసానండి. అవన్నీ కూడా నీడకి సరిగ్గా కాయలేదు, కానీ ఇవి మాత్రం బాగా కాస్తున్నాయండి. కొద్దిగా ఎండ తక్కువ ఉన్న ప్లేస్లో కూడా వేసుకోవచ్చు ఈ మొక్కలు. పండిపోయి ఇలా వదిలేస్తే మంచి కలర్ వస్తాయండి, మంచి ఎల్లో కలర్ వస్తాయి. అప్పుడు స్వీట్ వస్తాయి. ఇప్పుడైతే కొంచెం పులుపు ఉంటాయి కొద్దిగా. ఇదిగోండి పండింది కాయ. ఇదిగోండి సైజు ఎంత వచ్చాయో చూడండి కాయలు. మార్కెట్లో కూడా ఈ సైజుగా అసలు కనబట్టలేదండి. ఎంత సైజు ఉన్నాయి చూడండి. వాష్ చేద్దామండి. ఇదిగోండి, ఈ ఉట్టు నోటితో తినాలనుకుంటే ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి మొత్తం వాటర్తో ఎలా నిండిపోయిందో. మొత్తం చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి. ఇది జ్యూస్ చాలా బాగుంటుంది. జ్యూస్ చేద్దామండి. ఇదిగోండి, ఇది నిలువుగా కట్ చేసాము ఇలాగా. ఈ జ్యూసర్ మిక్సీ ఉందండి, అందులో వేస్తాను. ఇదిగోండి సీడ్స్, ఇదిగోండి సీడ్స్ ఇలా ఉంటాయి, చిన్న సీడ్స్ అండి. ఇవి పండిన తర్వాత ఇవి మళ్ళీ మొక్కలు కూడా వస్తాయండి. కింద పడి గింజలు పడి మనకి మొలకలు కూడా వస్తాయి. ఇదిగోండి ఇది జ్యూసర్ చూపిస్తాను. ఇదిగోండి ఇది వెజిటేబుల్ జ్యూస్ చేసుకున్నదండి. వెజిటేబుల్ కూడా చేస్తాం, అందులో క్యారెట్, బీట్రూట్ అవి కూడా చేస్తాము. ఇది లేని వారు మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. ఇదైతే మనకి వడపోసే పని ఉండదు.
ఇంకోండి 4 కాయలు చేశానండి. 4 కాయలకి ఎంత జ్యూస్ వచ్చిందో చూడండి. చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి దీనికి. చూడండి, ఐసు లేదు, షుగరు లేదండి, ప్యూరు ఫ్రూట్ జ్యూస్. ఎంత బాగుందో చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ స్టార్ ఫ్రూట్ వల్ల. బీపీ తగ్గిస్తుంది, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గుద్ది, తర్వాత మన జీర్ణ వ్యవస్థ అండి, ఏమైనా తిన్నాక అరగలేదనుకోండి, ఇది తింటే మనకి మంచిగా జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, మంచిగా అరుగుదల బాగుంటుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జ్యూస్కి. చాలా బాగుందండి, మంచి చిక్కగా ఉంది. అసలు ఒక చుక్కైనా మనం వాటర్ అనేది దీంట్లో కలవలేదు. మంచి ప్యూర్ జ్యూస్ ఇది. మనకి మీకు ఇలా జ్యూసర్ లేకపోతే మిక్సీలోనూ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇందులో అయితే మనకి వడపోసుకునే పని ఉండదు. మిక్సీ అయితే మనం ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాం కానీ అలా చేసుకొని వడపోసుకోవాలి. చాలా బాగుందండి. మనం అచ్చంగా ఇలాగే కాకుండా మన వెజిటేబుల్ చేసుకుంటాం కానీ బీట్రూటు, కీరా దోస, తర్వాత క్యారెట్, వాటితో కూడా కలిపి మనం వీటిని చేసుకొని తీసుకోవచ్చండి. ఈ మొక్క మాత్రం కంపల్సరీ పెంచుకోండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క ఇది, స్టార్ ఫ్రూట్. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్తో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం.